హాయ్ అండి. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో ఇంట్లో పనులు అవన్నీ ఈ వీడియో అండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఇంటి ముందు ఎర్లీ మార్నింగ్ అయితే క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇంకా ముందు రోజు అయితే మాకు ఫుల్గా వర్షం పడింది. ఇంకా ముగ్గు కూడా తడిచిపోయిందండి. అందుకే ముగ్గు సరిగ్గా రాలేదు. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉందండి. ఇంకా నేనైతే వంట చేసేసాను. దొండకాయ ఫ్రై చేసి ఇంకా బీరకాయ పప్పు అయితే చేసి వాళ్ళకైతే పంపించేశాను. స్కూల్కి హాలిడే ఏం లేదండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందు రోజు వర్షం వచ్చింది కదా, ఇంకా నేను మళ్ళీ మెట్లు అయితే కడుక్కున్నానండి. కడుక్కొని మళ్ళీ అయితే ముగ్గులు పెట్టుకున్నాను ఇంటి ముందు. ముగ్గులు పెట్టేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత గడపలకి అన్నింటికి పసుపు కుంకుమ అయితే పూజించేసుకుని ఇంక ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చిమ్ముకోవడం ఇంకా మాఫింగ్ అవంతా క్లీన్ చేసేసుకుని ఇంకా స్టవ్ గట్టు అన్నీ పూజించేసుకున్నానండి. ఇంకా నైవేద్యం స్టార్ట్ చేయాలి దేవుడికి. ఇంకా ముగ్గులు అయితే ఇలా వేసుకున్నానండి చిన్నగా. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఇంకా ముందుగా ఇక్కడ నేనైతే పొంగలైతే చేస్తున్నానండి. ఇంకా మరోవైపు వచ్చేసి పులిహోర కోసం నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నానండి. అలాగే మన ఛానల్లో నేను ప్రసాదం రెసిపీస్ ఎలా చేయాలో కూడా నేను పోస్ట్ చేస్తున్నానండి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. అలాగే ఇంకా అవి కుక్ అయ్యేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ఇంకా నేను ఇక్కడ పూజ సామాన్లకి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంక ఇవి అయ్యేలోపు అవి కూడా అయిపోతాయి కదా అనేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా బుట్లు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా పొంగల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నెయ్యి వేసి జీడిపప్పులు అవన్నీ వేసి నేను పొంగల్ అయితే వేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ పులిహోరకి రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా అది వార్చి పక్కన పెట్టేశాను. ఇంకా పక్కన అయితే గుగ్గుళ్ళకైతే నేను కుక్కర్ పెట్టేశాను. ఇంకా అది అయిపోయింది. ఇంకా తాలింపు వేస్తున్నాను. మరొక పక్కన అయితే పాలైతే పెట్టేశానండి. ఇంకా ఇక్కడ పులిహోర కోసం పోపు అయితే వేస్తున్నాను. పోపు వేసేసి ఇంకా అందులోకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి మనం ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చే వేసాను. ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ పోపు అంతటిని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా లెమన్ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది పులిహోరలో ఇంగు వేస్తారో కామెంట్ చేయండి. నేనైతే వేస్తానండి. మీరు ఇలానే చేస్తారా, కొంచెం డిఫరెంట్గా చేస్తారా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసి ఇంకా నేను దేవుడి ముందు పూజకైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా అన్నీ రెడీ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా దేవుడికైతే పువ్వులైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో అయితే. దేవుడికి అలంకరణ అయితే పూర్తి అయిపోయిందండి. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత దేవుడికి నైవేద్యాలు అవి సమర్పించి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుని దేవుడికి హారతి అయితే ఇచ్చేసి నాకు తెలిసినంతలో అయితే నేనైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. మాకైతే వరలక్ష్మి వ్రతం అయితే ఏం చెయ్యమండి. ఇలా సింపుల్గా నైవేద్యం చేసుకుని చిన్నగా పూజ అయితే చేసేసుకుంటానండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానండి. అలాగే మీకందరికీ వరలక్ష్మీదేవి అనునిత్యం మిమ్మల్ని కాపాడాలని, మీకు సకల సౌభాగ్యాలను కల్పించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే వాయినం తీసుకోవడానికైతే వెళ్ళానండి.
ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు వాయినానికి పిలిచారండి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇన్వైట్ చేశారు. వాళ్ళ దగ్గరికి ఖాళీగా వెళ్ళడం ఇష్టం లేక ఇంకా నేను చేసిన నైవేద్యాలే కొంచెంగా తీసుకెళ్తున్నాను. మాకైతే ఫుల్గా వర్షం పడిందండి. వర్షం పడి ఆగిపోయింది. ఇంకా మేమైతే ఆటోలో అయితే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫైనల్గా నేను పాప అయితే హ్యాపీగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా వర్షం పడుతుందో ఏమో అనేసి కొంచెం టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే వచ్చిందే ఆటోలో కదా, అటు ఇటు అయినా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ నన్ను చూడంగానే షాక్ అయింది. అందుకే నేను నవ్వుతున్నాను. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వస్తావో రావో అనుకున్నాను అంటుంది. ఇంకా ఒక 3-4 టైమ్స్ కాల్ చేసింది. ఇంకా సరే అని చెప్పి వచ్చానండి. లక్కీగా వర్షం కూడా ఆగిపోయింది కదా. ఇంకా కాళ్ళకి పసుపు అది రాసేసి గంధం బొట్టు అన్నీ పెట్టేసింది. ఇంకా అక్షంతలు ఇచ్చింది, దేవుడికి వేసేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా పాపకు కూడా పసుపు రాస్తుంది. పసుపు రాస్తూ తను చెప్తుందండి, తను వేసుకున్న పట్టు లంగాని చూసి చాలా బాగుంది పట్టు లంగా అని చెప్తూ ఉంది. ఇంకా పాపకు కూడా పసుపు బొట్టు అన్నీ పెట్టేసి తనకు కూడా వాయనం అయితే ఇచ్చేసింది. ఇంకా పాపకు అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిందండి. చూసారా, ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయితే తను దేవుడికి చాలా అంటే చాలా బాగా అలంకరించిందండి. చీర కట్టడం కానీ, అమ్మవారికి చీర కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా చేసింది. నాకు ఇలాంటివి చూడడం అంటే చాలా ఇష్టం అండి. చేసిన తర్వాత చూడడం కంటే కూడా చేసేటప్పుడు చూడడం ఇంకా ఇష్టం అండి నాకు. ఈ డెకరేషన్ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఫ్రెండ్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. తన ఛానల్ పేరు వచ్చేసి అను లక్ష్మి హోమ్స్ అని ఉంటుంది. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ తినైతే అడుగుతుంది ఏంటి ఇవన్నీ అనేసి. ఇంకా ఖాళీగా రావడం ఇష్టం లేదు అని చెప్పేసి నేను చేసిన నైవేద్యాలు ప్రసాదం కింద మీకు కూడా తీసుకొచ్చాను అని చెప్తే నవ్వుతూ ఉంది. ఇంకా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. తను కూడా రీసెంట్గా యూట్యూబ్లోనే పరిచయం అయింది నాకైతే. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా పిలిచిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పసుపు బొట్టు అయితే తీసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అక్షంతలు అవి వేసిన తర్వాత బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా తీసేసుకుని ఇంకా ముగ్గురం అయితే కూర్చుంటున్నామండి. ఇంకా మిడిల్లో ఉండేది మా ఫ్రెండ్, మీకు తెలిసిందే కదా. ఇంకా అటువైపు ఉన్న అమ్మాయి రీసెంట్గా పరిచయం అయింది. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. తన ఛానల్ పేరు వచ్చేసి శశి అంజీ వ్లాగ్స్ అని ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. ఇంకా ఇక్కడైతే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒకరి శారీస్ ఒకరి గురించి అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా కొంచెం సేపు మాట్లాడుకొని వాయనం అది ఇచ్చింది. ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంకా ఒకరికొకరం హ్యాపీగా బాయ్ చెప్పుకొని సంతోషంగా అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామండి. ఇంకా తను బయటకైతే వచ్చి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసింది. ఇంకా ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఫోన్ చేసింది. ఇంకా తను మాట్లాడుతూ ఉంది, దగ్గరలోనే ఉన్నాము వచ్చేస్తున్నాము అని చెప్తూ ఉంది తను. ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత బయలుదేరిపోయామండి. ఎందుకంటే మళ్ళీ నైట్ అయినా మళ్ళీ వర్షం పడుతుంది కదా, డే టైం అయితే ఏం కాదు. ఇంకా మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మేము కూడా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసామండి. లక్కీగా వర్షం కూడా రాలేదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 8 నుంచి 8:30 వరకు అయిపోయింది. ఇంకా ఒకసారి మా పూజా మందిరాన్ని చూపిస్తాను చూడండి. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేసేసిన తర్వాత ఇక్కడ పాప అయితే వాయనానికి ఇచ్చిన బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, పువ్వులు అవన్నీ చూస్తూ ఉందండి. ఇంకా పాపకైతే అన్నింటికన్నా ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే బాగా నచ్చిందంట. ఇంకా చెప్తూ ఉంది. అలాగే మీ ఇంట్లో మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పాప అయితే అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందండి.
ఇంకా అలాగే ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి. ముందు రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, అందులో మా పాప బాబు అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ఆ క్లిప్ కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంకా ఇదేనండి మా పిల్లలు చదువుకునే స్కూలు, సెయింట్ తెరీసా హై స్కూల్ అండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీశారు, మా వారు తీశారండి. నేనైతే స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అందరూ సెల్యూట్ అయితే చేసేసారు. ఇంకా సెల్యూట్ చేసిన తర్వాత పిల్లల పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగా అనిపించిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా బాబు పర్ఫార్మెన్స్కి ముందు ఇక్కడ వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకైతే ఫస్ట్ చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా నవ్వొచ్చిందండి. ఆ డ్రెస్లో చాలా క్యూట్గా అనిపించాడు నాకు మా బాబు అయితే. ఇంకా వీడియో చూసి నేనే ఒక 4-5 టైమ్స్ చాలాసార్లు నవ్వుకున్నాను. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఏదైనా చిన్న పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఇంకా ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఒక తెలియని హ్యాపీనెస్ అండి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి వీడియోని. మా బాబు పర్ఫార్మెన్స్ చూశారు కదండి, ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా వీడియో కొంచెం లెంతీగా ఉంటుందనేసి యాడ్ చేయలేదు, ఓన్లీ ప్రాక్టీస్ వీడియో మాత్రమే యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ డ్యాన్స్ అండి. ఇది సెకండ్ రోలో తను 5th గర్ల్, తనే మా పాప చేస్తూ ఉంది చూడండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి. ఫైనల్గా మా పాప పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.